హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. నేను మీ రామ్. బుల్లితెర యాంకర్ మరియు సినీ నటి అనసూయ గారు ఈ మధ్య కాలంలో కొన్ని ఈవెంట్స్కి అయితే పాల్గొనడం జరిగింది. అయితే ఈ ఈవెంట్స్లో భాగంగా ఆవిడ మాట్లాడుతూ కొన్ని కాంట్రవర్షియల్ వర్డ్స్ మాట్లాడడం జరిగింది. అయితే వీటన్నిటికి సంబంధించి మంచి ట్రోల్స్ జరుగుతున్నాయి. అయితే ఓవరాల్గా అనసూయ గారు ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు అంశం గురించి ఒక మంచి వివరణ, ఒక చక్కటి చర్చ సినీ మరియు రాజకీయ విశ్లేషకులు దాసరి విజ్ఞాన్ గారితో చర్చిద్దాం. నమస్తే అన్న. ఎందుకు ఇలా మాట్లాడాల్సి వస్తుంది ఆవిడ? ఏంటి మొన్న ఈ మధ్యకాలంలో హోలీ ఈవెంట్లో ఇలా అత్త అంటే కొంతమంది ఆంటీ అంటున్నారని రకరకాలుగా ఉంది. ఏంటి అది ఎవరిది తప్పు? సో ఒకటి గుర్తుపెట్టుకోండి, చాలామంది కూడా వాళ్ళ కుటుంబ సభ్యుల గురించో లేకపోతే ఇంకెవరి గురించో మాట్లాడుకుంటే బాగానే మాట్లాడుకుంటారు. మా అంకుల్ గారు, మా ఆంటీ గారు, మా పిన్ని గారు, మా మామగారు, మీ నాన్నగారు, ఎవరో గారు మర్యాదలు బాగుంటాయి. ఒక హీరోయిన్ అలా వెళ్ళింది అనుకో, అరే అది వస్తుంది చూడు, అది వెళ్తుంది చూడు, అది అనే పదజాలం వాడతారు. దానికి దీనికి అది ఇది అంటారు. హీరోని కూడా అరే ఆడొచ్చాడు, ఎవడరా హీరో దీంట్లో, ఎవడు హీరో ఏంటి, ఎవరు దీంట్లో హీరోని ఎవరు అడగట్లా, ఎవడ్రా హీరో దీంట్లో, ఓ వాడా, ఆడి సినిమాలు బాగుంటాయిలే, సినిమాలు బాగానే ఉంటాయి, నువ్వేం అనట్లా తిట్టట్లా. కానీ ఆ వాడు వీడు అనే పదం, అది ఇది అనే పదం హీరోలకి హీరోయిన్లకి నటినటులకి ఎందుకు ఇస్తారు? చాలా క్యాజువల్గా ఇస్తారు. అంటే తెలియక అడగడంలో ఎవడరా అని పదజాలం వాడచ్చు. ఫర్ సపోజ్ రవితేజ ఫిల్మ్ ఎవర్రా అని కూడా అనొచ్చుగా. ఎవడ్రా అనే కంటే తెలుగే అదే ఎవడ్రా హీరో బదులు ఎవర్రా హీరో అని కూడా అనొచ్చు కదా. ఆ ఎవడు ఎందుకు గౌరవంగా కొంచెం మనం ఇంట్లో వాళ్ళ అంటే నువ్వు మళ్ళీ డబ్బులు పెట్టుకునే చూస్తావు, హీరో నువ్వేం అనవులే, చాలా బాగా తీసాడురా, బాగా చేసాడురా, ఆ ఫైట్ చేసాడురా ఈడు, ఆ ఈడు ఆడు ఎందుకు వస్తుంది? అంటే అది ఓన్ చేసుకునే తత్వం. అది హీరోని ఓన్ చేసుకుంటారు. ఇప్పుడు చిరంజీవి గారిని, పవన్ కళ్యాణ్ గారిని చాలా మంది గారు హీరోని సంబోధించలేరు. మా హీరో పవన్ కళ్యాణ్ అనే పవర్ఫుల్ గా చెప్పుకుంటారు, చిరంజీవి అని చెప్పుకుంటారు. ఉంటది అభిమానంతో కొంతమంది. మరి ఓన్ చేసుకున్న మనుషులు ట్రోల్స్ ఎందుకు చేస్తారు? ట్రోల్ అనేవాడు ఎవడో ఒక్కడే కదా చేసేది, అందరూ చేయరుగా. బట్ ట్రోల్స్ చూస్తారు, దాన్ని ఎక్కువ ఇది చేస్తారు. సరే, ఇప్పుడు ఆడవాళ్ళ విషయాన్ని కొంత అది ఇది అనేది అంటే ఓన్ చేసుకొని అది ఇది అంటున్నారు అనుకుందామే ఫర్ ఎగ్జాంపుల్. మరి షాపింగ్ మాల్స్ దగ్గరకు వచ్చినప్పుడు ఎక్కడ పడితే అక్కడ చేతులేసి ఎందుకు నొక్కుతారు? అంటే మరి పిల్లల్లా ఓన్ చేసుకున్నారా? అట్లా కాదు. అంటే వస్తే ఆంటీ గీంటీ ఏంటి అంటే అదే ఓన్ చేసుకోవడం. ఇప్పుడు అక్కడికి వచ్చింది హోలీ ఈవెంట్కి వచ్చావు, ఆంటీ ఏ ఆంటీ ఏ ఆంటీ ఏంటది? అనసూయ వచ్చింది, నీకు గెస్ట్గా వచ్చింది, ఎప్పుడు టీవీలో కనపడేది, మొహం మీదకి వచ్చి కనపడుతుంది, అపియరెన్స్ ఇస్తుంది, నువ్వు దానికి ఇవ్వాల్సిన గౌరవం ఏంటి? అట్లీస్ట్ క్యారెక్టర్ నేమ్ తో పిలిస్తే ఎస్టాబ్లిష్డ్ క్యారెక్టర్ నేమ్ రంగమ్మత్త వచ్చిందను, అది బాగుంటది. దాక్షాయని వచ్చిందను, అవును అది బాగుంటది. అవును. మరి ఆంటీ ఏ ఆంటీ అంటే ఏంటి? ఎక్కడి నుంచో ఏదో రాగుడని వస్తువు ఏమన్నా వచ్చిందా అక్కడికి? వెళ్ళింది నువ్వే చూడడానికి. ఆవిడ అనింది ఏంటి మళ్ళీ? ఒరే దమ్ముంటే ఇక్కడికి వచ్చాను రా మాట అని. దమ్ముందా? అక్కడెక్కడికో వచ్చి ఆంటీ ఆంటీ అని అంటున్నావు కదా, ఇక్కడికి వచ్చాను మొహం మీద అను, అదే పదం అను, తప్పేంటి అను, అందరి ముందు అను. అంటే ఆ లోపల నుంచి అనేది ఎవడో తెలియట్లేదు కదా. వచ్చిన వాళ్ళందరినీ నేను ఎందుకు బ్యాడ్ చేయాలి? ఆవిడ అనింది అది. అనసూయకున్నంత సంస్కారం లేదు కదా అనేవాడికి. ఇప్పుడు అక్కడ 100 మంది ఉన్నారు, 1000 మంది ఉన్నారు, 1000 మందిలో ఎవడంటున్నాడో తెలియకుండా 1000 మందిని నేను ఎందుకు బ్యాడ్ చేసుకోవాలి? వీళ్ళందరూ నా అభిమానులే కదా. ఆ అనేవాడు ఎవడో ఇక్కడికి వస్తే ఒరే నువ్వే చూస్తా, నేనేం చేయను, ఇక్కడ ఉండను అంటే నువ్వు అక్కడి నుంచి అంటుంటే ఆ 1000 మంది బ్యాడ్ అవుతున్నారు. ఇక్కడ అనసూయ ఒకతే కనబడుతుంది, 1000 మంది అనట్ల అనసూయని ఆంటీ గింటీ అని. ఒకడు అంటున్నాడు ఎవడో, 2 3. ఇక్కడికి వచ్చి అనండి, అదేదో ఓ పక్కకు వచ్చి అనండి, తప్పేవాళ్ళు. ఆ గట్స్ కూడా ఆవిడకు ఉండడం గ్రేట్. ఎందుకంటే చాలామంది చెప్పుకోలేరు, బయటికి వస్తున్నాం కదా అని చెప్పి ఎలా పడితే అలా మాట్లాడుతున్నారని. ఈమె కూడా ఏడ్చింది చాలాసార్లు. బట్ అనసూయకి రష్మికి ఇద్దరికి దగ్గరేజ్, నియర్లీ. ఆవిడే ఎప్పుడు సీనియరు, అసలు అనసూయ కంటే బెటర్ సీనియర్ నాకు తెలిసి రష్మి. బట్ రష్మికి అలాంటి పదజాలం ఎప్పుడు వాడరు ఎవరు కూడా. ఒక మంచి బ్యూటీ అనే మాట్లాడతారు. బట్ లైక్ అంటే అనసూయ మాత్రం అంటే కొంచెం చెబ్బీగా ఉంటారనో. నాట్ లైక్ దట్. సోషల్ మీడియాలో ఎక్కువ యాక్టివ్గా ఉంటే 2 వస్తాయి. ఇప్పుడు ఒకటి, సోషల్ మీడియాలో మనం యాక్టివ్గా ఉన్నాం, అన్ని ఫొటోస్ అన్నీ షేర్ చేసుకుంటాం,
నాకు పాజిటివ్సే రావాలి, నెగిటివ్స్ రావద్దు అనుకుంటే మనం రావడం మానేయాలి. నువ్వు ఎలాగైతే నువ్వు బయటకు వచ్చి బహిరంగంగా నిల్చుంటావో నేను పొగిడే వాళ్ళు ఉంటారు, తిట్టే వాళ్ళు ఉంటారు. లేదు నేను పొగడతలే తీసుకుంటాను, నన్ను ఖచ్చితంగా పొగడాలి, ఎవరు తిట్టొద్దు అంటే మనం రావడం మానేయాలి బేసికలీ. అలా కాకుండా పొగడతలు తీసుకుంటుంది, తిట్లు తీసుకుంటుంది, తను రెండు తీసుకుంటుంది. ఒకప్పుడు తీసుకునేది కాదు, స్టార్టింగ్లో ఒక 5-6 ఏళ్ల క్రితం తీసుకునేది కాదు. బట్ అంతకంత స్ట్రాంగ్ అవుతా వచ్చింది. ఇప్పుడు అన్నీ తీసుకుంటుంది. నష్టమే అంటే అనేవాడు అట్లాగే ఉంటాడు, అనేవాడు ఎప్పుడు అంటూనే ఉంటాడు. మన స్థాయి కదా పెరుగుతూ ఉంది, అనేవాడిని పట్టించుకుంటే అక్కడే ఉంటాం, ఎందుకు పట్టించుకోవడం అని చెప్పి వదిలేసింది. ఇప్పుడు అనసూయకి ప్రాబ్లం ఏం లేదు, తన స్థాయి బాగానే ఉంది, కాళ్ళు కింద పెట్టకుండా బ్రతుకుతుంది, షీఈస్ గుడ్, అంతే కదా. ఇప్పుడు అనేవాడు ఎప్పుడు ఆ 1000 మందిలో ఆ 1,00,000 మందిలో ఒకడు ఉన్నాడు, ఆడు మళ్ళీ అదే గుంపులోనే కదా ఉన్నాడు. వాడు రాలే కదా స్టేజ్ మీదకి, ఇట్లా వాడు అక్కడే ఉన్నాడు, ఆడ చూడడానికి వస్తే వాడెందుకు వస్తాడు అలాంటిది. సో ఇప్పుడు విషయం ఏంటంటే నేను అదే అడుగుతున్నా, చాలా మంది కూడా సెలబ్రిటీలు పోతే అది ఇది, దీని డ్రెస్ చూడు, దాని జుట్టు చూడు, అది ఇది ఏంటి అత్యుత్సాహమో మరి ఏంటో. లేదు ఇప్పుడు మన చెల్లియో మన అక్కో మన ఇంట్లో వాళ్ళో పోతుంటే మీ పక్కింట అంటే వస్తే అమ్మ అది వచ్చిందంటావా? కొంతమంది ఒక హీరోనో హీరోయిన్ వెళ్తుంటే వాళ్ళని ముట్టుకుంటే చాలు అనుకుని అభిమానంతో రావడం వేరు, వాళ్ళు ఇరుకులో పోతుంటే ఒక దెబ్బెట్టు కొట్టేసి పరిగెడ వెళ్ళిపోవడం ఇదొక రకం ఉంటుంది. లేదు అవి లేదు దాంట్లో కూడా కొంతమంది వీళ్ళు సరదాగానే తీసుకుంటారు. ఎందుకంటే అనసూయ లాంటి వాళ్ళు అర్థం చేసుకుంటారు. నువ్వు ఇట్లని పోయావు అనుకో, నీ అమ్మ పిచ్చోడా ముట్టుకోవాలని ఉంది, ముట్టుకొని వెళ్ళిపోయాడు, అదొక సరదా. అట్లా వెళ్ళే వాళ్ళు ఉంటారు. కొంతమంది నొక్కుతారు. అదే అమ్మాయి బిగ్ బాస్ నుంచి వచ్చింది, ట్రాన్స్జెండర్ పింకీ అమ్మాయి. ఒకసారి అక్కడెక్కడికో వెళ్తే మన హైదరాబాద్లో సిటీలో, వాడు అది పనిగా తెలుస్తుంది ఆ వీడియోలో, నొక్కేస్తున్నాడు పాపం, నడుము పట్టుకుంటున్నాడు, ఇబ్బందికరంగా ఉంటుంది కదా. అమ్మాయి ఇప్పుడు అమ్మాయిగా మారి, వాడు సాయి అయినా అమ్మాయిగా మారి పింకీగా పెట్టుకున్నప్పుడు వాడు అమ్మాయి ట్రాన్స్జెండరో అమ్మాయో వాట్ ఎవర్ అబ్బా, ఈవెన్ అబ్బాయి అయినా సరే మీద ఎందుకు పడతారు? అదేలే, ఒక కైండ్ ఆఫ్ సఫికేషన్ ఉంటుంది. ప్రతి వాళ్ళకి ఒక ప్రైవేట్ స్పేస్ ఉంటుంది. ఇప్పుడు నేనున్నా, నాకు ఫోబియా, నాకు వెనకాల ఎవరన్నా ఉంటే వాళ్ళు వెళ్ళేంత వరకు నాకు మనశ్శాంతి ఉండదు. అదేంటో తెలియదు నాకు, వెనకాల ఎవరు ఉండొద్దు నాకు, అటు కనబడాలి నాకు అంతే. ఇక్కడ కూర్చున్నా కూడా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కడైనా రెస్టారెంట్లో కూర్చుంటాము, ఎవడన్నా వెనకాల అటు ఇటు తిరుగుతుంటే నాకు మళ్ళీ అదో భయం, నాకు అమ్మ వీడేంటి ఇలా తిరుగుతున్నాడు అని లేచి అటు కూర్చుంటాం మళ్ళీ. అదేలే ఒక్కొక్కరికి ఒక్క ఫోబియా ఉంటుంది. అండ్ ఇంకోటి, నాకు ఇష్టం లేకుండా నాకు తెలియకుండా ఎవడన్నా ముట్టుకున్నా నాకు నచ్చదు. అదే తెలియదు అంటే నా వివక్ష ఏం కాదు ఇది. అదే అంటే నాకు కాన్షియస్గా ఉండాలి, ఏ రా అని చెప్పు దా వాటేసుకో ఓకే, వెనుకొని సడన్గా ఉంటా భయం వేస్తుంది. ఆయన ఏదో చేస్తారని కాదు, అది ఏమో నాకు ఆ ఫోబియా. ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఉంటుంది. ఇప్పుడు బాలకృష్ణ గారు ఉన్నారు, ఆయన పర్మిషన్ లేకుండా ముట్టుకుంటే ఆయనకు నచ్చదు. అది తన ఇష్టం. అది ఇంకా ఉంటారు, చాలా మంది ఉంటారు ఇట్లా, ఒకరు కాదు ఇద్దరు కాదు, మీద పడిపోతే ఎవరికి నచ్చదు. కొంచెం అట్లా డిస్టెన్స్ ఉంటే బాగుండు అనుకుంటారు. అప్పుడు వాళ్ళు ఏంటంటే మనం అడగొచ్చు, నువ్వు పర్మిషన్ తీసుకో ప్లీజ్, ఒక ఫోటో లేదా ఒక మాట లేదా ఒక ఆటోగ్రాఫ్, ఇట్స్ ఓకే. యాక్చువల్లీ స్టార్స్ అందరూ, సెలబ్రిటీస్ అందరూ 90% ఆఫ్ వీళ్ళందరూ కూడా సరదాగా ఉంటారు అబ్బా. యాక్చువల్లీ సరదాగా మాట్లాడితే సరదాగానే ఉంటారు, బికాజ్ వాళ్ళు ఉన్నదే జనాలను ఎంటర్టైన్ చేయడానికి ఉంటారు. అది మీ జనాలే మాకు కావాలి, మేము ఉన్నదే మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి అని వాళ్ళు ఫీల్ అయ్యారు. అలా ఉన్నప్పుడు ఆ జనాల్లో ఉన్నవాడే, నువ్వు 10 మంది అందరు బాగానే ఉంటారు, వెనక నుంచి వచ్చి నువ్వు గిల్లడం ఎందుకు, ఎక్కడ పడితే అక్కడ చేతులు వేయడం ఎందుకు? ఇప్పుడు వాళ్ళు అక్కడికి వస్తే అనసూయ ఇట్లా వస్తే బాగుండనే నువ్వు అనుకుంటావు, నీకు తగ్గట్టు చక్కగా స్లీవ్లెస్ బ్లౌజ్ వేసుకొని వచ్చి కొంచెం నడుము కనబడేలాగా ఎక్స్పోజింగ్ చేసుకుని వచ్చిందే అనుకో, వాట్ ఎవర్, అరే నా ఫ్యాన్స్ అలా చూడడం వాళ్ళకి ఇష్టం, వాళ్ళు ఎవరో, తను కూడా హుందాగానే వచ్చింది. అంతేగాని నిన్ను వచ్చి ఆ నడుము నొక్కమని కాదు ఆవిడ డ్రెస్సులు వేసుకునేది. నీ బుద్ధి ఎక్కడికి పోయింది? మళ్ళీ అది ఇది అని మాట్లాడుతూ ఉంటారు. కామెంట్స్ కూడా అంతే, దీనికి దానికి. నాట్ ఓన్లీ హీరోయిన్స్ అన్నట్ల క్యారెక్టర్ ఆర్టిస్ట్ కదా, ఆడదనే కాదు, మిగతా వాళ్ళనైనా సరే, అబ్బాయిలైనా సరే, ఎందుకు ఆ లాంగ్వేజ్ ఎందుకు? అంటే నీకేం వచ్చింది ఆ సంతోషం? నువ్వు అంతగా ఓన్ చేస్తారే, అబ్బాయిలను ఓన్ చేసుకోండి, అమ్మాయిల్ని కూడా ఓన్ చేసుకోవడం ఎందుకు? అవసరం ఏమో. అంటే ఆవిడ మొన్న ఒక పాడ్కాస్ట్ లో మాట్లాడుతా ఒక మాట మాట్లాడింది, కొంచెం బోల్డ్గా, అబ్బాయిలు అమ్మాయిల దగ్గర ప్రేమ దొరకకపోతే ఆంటీ దగ్గర వెళ్ళొచ్చు, ఇట్స్ ఫైన్ అన్నట్టుగా మాట్లాడింది. ఇలాంటి మాట్లాడుతూ ఉంటే ఏంటంటే వాళ్ళ మీద ఒక కైండ్ ఆఫ్ వాళ్ళ బిహేవియర్ అంతేనేమో,
వాళ్ళంతా ఆ కైండ్ ఆఫ్ ఏమో అనే భావనకు వచ్చేస్తూ ఉంటారు కొంతమంది. సో వాళ్ళే ఇలా రియాక్ట్ అవుతారు అనుకోవచ్చు అట్లా. అట్లా ఏం ఉండదు. మనం అదేంటిది, నువ్వు మనిషిని చూసే విధానంలోనే అని ఉంటుంది. నీకు మనిషి ఒక రూపం కనబడుతుంది, నువ్వు ఏ యాంగిల్లో చూస్తే నీకు ఆ రూపం అలాగే కనబడుద్ది. నువ్వు సెక్షువల్గా చూడు, నీకు సెక్సీగా కనబడుద్ది. నువ్వు దేవతలా చూడు, నీకు దేవతలాగే కనబడుద్ది. నువ్వు మనిషిలా చూడు, మనిషిలా కనబడుద్ది. నువ్వు పులిలా చూడు, పులిలా కనబడుద్ది. అంతే, వాట్ ఎవర్. చూసే విధానం, నువ్వు రిసీవ్ చేసుకునే విధానం అంతే. కానీ ఎక్కువ మంది 90 ఆఫ్ ద పీపుల్ అలాగే ఇంకో రకంగానే చూడాలనుకుంటారు వీళ్ళని. ఎందుకు అని, వాళ్ళు వచ్చింది నిన్ను అలా చూడమని కాదు కదా. తను సరే స్టార్టింగ్ అంటే చిన్న చిన్న క్యారెక్టర్స్ వేసుకుని కొంచెం జబర్దస్త్ కొంచెం ఒక టర్నింగ్ పాయింట్. ఆ జబర్దస్త్లో వాళ్ళు కూడా అలా సరదాగా ఉంటేనే ఆ షో పండింది, అది కంటిన్యూ చేశారు. ఆ తర్వాత కూడా ఏమైంది, మంచి మంచి క్యారెక్టర్స్ పడ్డాయి సినిమాలలో. ఆ క్యారెక్టర్స్ కంటే ఒక గుర్తింపు వచ్చింది. ఇప్పుడు రంగమ్మత్త ఒక వెయిట్ ఉన్న స్టోరీ ఆ క్యారెక్టర్. అలాగే ఇప్పుడు దాక్షాయిని ఓ వెయిట్. ఇప్పుడు పుష్ప మొత్తం ఒక ఎత్తు, పుష్పని ఇబ్బంది పెట్టడానికి విలన్ కూడా ఉన్నాడు. కానీ శకావతికి లేనంత డైలాగ్ అనసూయకు ఉంది. భూమిలో బాతిరిట్టినాయి, పైకి లేస్తున్నాయి, గాల్లోవి కిందికి వస్తున్నాయి, ఆ చెట్టు అనక వాగన్లా వంగన్లా, ఇంత పెద్ద డైలాగ్ పెట్టింది. దాని ద్వారా కదా మొత్తం ఏదో అయ్యింది అక్కడ, వీడిని మోటివేట్ చేయగలిగింది, ఎస్టాబ్లిష్ అయింది. అట్లా తనకి ఏదో సినిమా. ఇప్పుడు రాజాకర్ ఆ బతుకమ్మ సాంగ్ ఒక్కటే, బట్టలు ఇప్పేదీసి బట్టలు కొడుతుంటే వెనక నుంచి కొరడా పెట్టి కొట్టడం ఆవిడ్ని, అదొక టైప్ ఆఫ్ క్యారెక్టర్. చాలా బరువైన పాత్రలు, చాలా అంటే రేర్గా కొద్ది మంది మాత్రం ఇలాంటివి చేస్తారు. ఒప్పుకోవడానికి కూడా ధైర్యం కావాలి. చాలా రేర్గా కొంతమంది అంటే క్యారెక్టర్ని చూస్తున్నారు, అందులో ఉన్న వెయిటేజ్ చూస్తున్నారు. అంతేగాని అనసూయగా ఆ బట్టలు నిప్పేసి ముందు నిల్చోవడం సరదా కాదు. ఆ క్యారెక్టర్ని అలా పండిస్తే అది పేలింది, ఆ సినిమా హిట్. అట్లా వాళ్ళ క్యారెక్టర్కి అంత ఇంపార్టెన్స్ ఇస్తున్నప్పుడు మీరు కూడా ఆ పాత్రని అంత ఇంపార్టెన్స్ ఇచ్చి, నువ్వు దాక్షాయిని లాగానో లేకపోతే ఏ రంగమ్మతలానో నువ్వు చూస్తే అనసూయకి ఎలాంటి ఫీలింగ్ లేదు. నువ్వు అడ్డదిడ్డంగా చూస్తేనే కదా ఆమెకి ఇబ్బంది అయింది. అండ్ పైగా ఏమనింది, ధైర్యం ఈడికి వచ్చి వాగురా అనింది. వాడికి అంత దమ్ముంటే అక్కడికి వచ్చి వాగుతాడుగా మరి. రైట్. ఓకేనా, థ్యాంక్స్ ఫర్ ద టైం, థ్యాంక్స్ ఫర్ ఇన్ఫర్మేషన్.